హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో ఆ, 64వ అధ్యాయం, 10వ స్కందం 64వ అధ్యాయం, నృగమహారాజు శాప విమోచనము అనేటువంటిది ఈ అధ్యాయం. సో ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణుడు బాణాసురుడితో యుద్ధం చేయడం, బాణాసురుడి యొక్క ఆ, గర్వాన్ని తొలగించడం, ఆ తర్వాత బాణాసురుడు స్వయంగా శ్రీకృష్ణుడికి అనిరుద్ధుణ్ణి, ఉషని అప్పగించడం, వాళ్ళిద్దరినీ కూడా తిరిగి ఆ, ద్వారకకి తీసుకొని పోవడం, ఇవన్నీ కూడా మనము చూసాం. ఇక ఇప్పుడు నృగమహారాజు యొక్క శాపాన్ని ఏ విధంగా విమోచనం చేయబోతున్నారు శ్రీకృష్ణుడు అనేటువంటిది ఈరోజు చూద్దాం. మొదటి శ్లోకం. మంగతాయర్ మాతాజీ. శ్రీ బాదరాయణుర్వాచ. మంగతాయర్ మాతాజీ, నా మాట వినిపిస్తుందండి అందరికి? వినిపిస్తుంది ప్రభుజీ. ప్రభుజీ ఓకే ఓకే. ప్రమీల మాత చదవండి. శ్రీ బాదరాయణుర్వాచ. రమ్య మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. శ్రీ చదవండి మాత. బాదరాయణ శ్రీ బాదరాయణిర్వాచ. ఏకదోపవనం రాజన్ జగ్ముర్యదుకుమారకః ఏకదోపవనం రాజన్ జగ్ముర్యదు కుమారకః విహర్తుం సాంబ ప్రద్యుమ్న చారుభానుగదాదయః. విహర్తుం సాంబ ప్రద్యుమ్న చారు భాను గదాదయః. శ్రీ బాదరాయణి పలికెను, రాజా, ఒకనాడు సాంబుడు, ప్రద్యుమ్నుడు, చారుడు, భానుడు, గదుడు మున్నగు యదుకుమారులు విహారార్థము ఒక ఉపవనమునకు పోయిరి. భాష్యము. ఈ అధ్యాయం నందు వర్ణింపబడిన నృగమహారాజు చరిత్రను గర్వితులకు రాజులందరకు గంభీరమైన ఉపదేశమునొసగుటకే ఉద్దేశింపబడిందని శ్రీధర స్వామి పలికిరి. శ్రీకృష్ణుడు కూడా ఐశ్వర్యంచే గర్వితులైన తన వంశీయులకు ఈ సంఘటన ద్వారా ఉపదేశమునొసగెను. హరే కృష్ణ ఓకే. ప్రభుజీ. సో శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు అన్నీ కూడా మనకి ఏదో ఒక ఉపదేశం ఇవ్వడం కోసమే ఉన్నాయి కదా. ఆ లీలలకు మనం ఆకర్షితులు అవడం, కృష్ణుడికి ఆకర్షితులు అవడం, అంతేకాకుండా మన జీవితంలో మనం ఏ విధంగా ఉండొచ్చు, ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి విషయం మీద మనకి కృష్ణుడి యొక్క లీలల నుంచి ఉపదేశాలు మనకి లభిస్తాయి. ఓకే. సో ప్రతి లీలలో కూడా మనకి ఆ, ఏదో ఒక నీతి ఉంటుంది, ఏదో ఒకటి నేర్చుకోవాల్సి ఉంటుంది, ఏదో ఒకటి చెయ్యకూడని చెప్తారు, చెయ్యాల్సినవి చెప్తారు. ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి. ఈ నృగమహారాజు లీల ద్వారా కృష్ణుడు తెలియచేయాలనుకున్నది ఏమిటి అని అంటే, గర్వితులైనటువంటి క్షత్రియులకి లెసన్. రెండవది, తన కుటుంబంలోనే ఉన్నటువంటి, తన వంశంలోనే ఉన్నటువంటి కొంతమంది గర్వితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక గుణపాఠం చెప్పాలి అనేటువంటిది ఈ లీల యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఒకరోజు శాంబుడు, ప్రద్యుమ్నుడు, చారుడు, భానుడు, గదుడు, వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క పుత్రులు. వీళ్ళందరూ కూడా విహారం కోసం ఉపవనానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రమ్యమాత. హరే కృష్ణ. క్రీడిత్వా శుచిరం తత్ర విచిన్వంతా పిపాసితా. క్రీడిత్వం సుచిరం తత్ర విచిన్వంతా పిపాసితః. జలం నిరుధకే కూపే దదృశు సత్వమద్భుతం. జలం నిరుదకే కూపే దదృశు సత్వమద్భుతం. చాలా కాలం క్రీడించిన తరువాత వారు దప్పిక గొనిన వారై జలము కొరకు వెతుకుచూ నీరులోని బావి లోపల ఒక అద్భుతమైన ప్రాణిని చూచిరి. వాళ్ళు ఉపవనంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు, చాలాసేపు ప్రయాణించారు కాబట్టి వాళ్ళకి కూడా దప్పిక అనేటువంటిది అయింది. సో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక బావిని వాళ్ళు చూశారు. ఆ బావిలో నీళ్లు లేవు, కానీ ఆ బావిలో ఒక అద్భుతమైనటువంటి ప్రాణిని చూశారు. ఓకే. అద్భుతమైనటువంటి ప్రాణిని చూశారు. ఏంటిది అనేది చూద్దాం. సుజాత మాతాజీ. కృకలాసం గిరినిభం వీక్ష విస్మిత మానస. కృకలాసం గిరినిభం వీక్ష్యం విస్మితమానసాః. తస్య చోద్ధరణే యత్నం చక్రుస్తే కృపయాన్వితా. తస్య చోదరతే యత్నం చక్రుస్తే కృపయాన్వితాః. పర్వతమును పోలిన ఊసర వెల్లిని చూసి విస్మితులై వారు కృషితో దానిని బావి నుండి బయటకు తీయటకు యత్నించిరి. హరే కృష్ణ ప్రభుజీ.
పర్వతమును పోలినటువంటి ఆ ఊసరవెల్లిని చూచి విస్మితులై వారు కృపతో దానిని బావి నుంచి బయటకు తీయుటకు యత్నించింది. అది ఊసరవెల్లట. ఆ ఊసరవల్లి కూడా చిన్నగా లేదు, నీళ్లు లేని బావిలో పర్వతంలాగా కనిపిస్తుంది, అంత పెద్దగా ఉందన్నమాట. అది బయటికి రాలేకపోతుందేమో, అందులోనే ఉండిపోయిందేమో, ఇరుక్కుపోయిందేమో అని చెప్పేసి ఈ యొక్క యదుకుమారులు దాన్ని బయటకు తీసేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు, దాని మీద కరుణతోటి. ప్రభుజీ తొండలాగా ఉంటదా ఊసరవెల్లి? అలానే ఉంటుంది. నెక్స్ట్ 4వ శ్లోకం. లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చర్మజైస్తాంత వైపాసైర్భద్వా పతితమర్భకా చర్మజయితా శాంత వైపాసై బద్ధ్వా పతితమర్భకః నాశక్నురన్ సముద్ధర్తుం కృష్ణయాచక్యురుత్సుకా. నాశక్నురన్ సముద్ధర్తుం కృష్ణయా చక్రురుత్సుకః. వారచ్చట పడి ఉన్నట్టి ఊసరవెల్లిని తోలు పట్టాలతోనూ తాళ్లతోనూ కట్టినను బయటికి తీయజాలకపోయిరి. అంతటా వారు కృష్ణుని చెంతకు వెళ్ళి ఆ ప్రాణిని గురించి ఉత్సాహంతో తెలిపిరి. భాష్యము. ఈ అధ్యాయం నందు యదుకుమారులు చివరకు ప్రద్యుమ్నుడను బాలుడుగా వర్ణింపబడినందున ఇది ఆరంభంలో జరిగిన లీలయై ఉండునని శ్రీల జీవ గోస్వామి వివరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఎప్పుడైతే ఈ ఊసరవెల్లిని బయటికి తీయాలి అనేటువంటి ప్రయత్నం చేశారో, బయటికి తీసేటువంటి ప్రక్రియలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వస్తువుల్ని వాడారు. తోలు పట్టాలను, ఓకే, తోలు పట్టాలని తాళ్లుగా తయారు చేశారు. తర్వాత తాళ్లను కట్టి దానికేసి కట్టి దాన్ని బయటికి లాగడానికి ప్రయత్నం చేశారు. కానీ అది చాలా పర్వతంలాగా ఉంది కాబట్టి అది బయటికి రాలేదు. వీళ్ళు అనుకున్నారు ఇదేదో మామూలు విషయం కాదు, ఇదేదో లీల అయి ఉండొచ్చు, ఈయన ఎవరో శాపగ్రస్తుడు అయి ఉండొచ్చు అనేటువంటి విషయం వాళ్ళకి అనిపించింది. అందుకని వాళ్ళు ఏం చేశారు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చెప్పడం అనేటువంటిది జరిగింది. 5 నాగలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభు. తత్రాగత్యారవిందాక్షో భగవాన్ విశ్వభావనః తత్రాగత్యారవిందాక్షో భగవాన్ విశ్వభావనః వీక్షోజ్జహార వామేన తం కరేణ సలీలయా. వీక్షోజ్జహార వామేన తం కరేణ స లీలయా. కమలలోచనుడు విశ్వపోషకుడు నగు భగవానుడు బావి చెంటకు వెడలి ఊసరవెల్లిని చూచి తన ఎడమ చేతిని చాచి దాన్ని అవలీలగా బయటకు తీసింది. హరే కృష్ణ. కమలలోచనుడు అంటే కమలం లాంటి కళ్ళు కలిగినటువంటి వాడు, విశ్వపోషకుడు అయినటువంటి భగవానుడు బావి చెంతకు వెళ్ళి ఊసరవెల్లిని చూచి తన ఎడమ చేతిని చాచి దానిని అవలీలగా బయటకు తీశాను. వీళ్ళు ఇంత కష్టపడ్డా, నలుగురు కలిసి కష్టపడ్డా కానీ ఆ ఊసరవెల్లిని బయటికి తీయలేకపోయారు. వాళ్ళు కేవలం వాళ్ళ చేతులతోనే తీయాలనుకోలేదు, వాళ్ళకి దొరికినటువంటి అన్నిటినీ పట్టుకొని తాళ్ళులాగా తయారు చేసి దాన్ని కట్టి మరీ బయటికి తీయాలనుకున్నారు. నలుగురు బలం ఒకేసారి ఉపయోగించినా కానీ తీయలేకపోయారు. కానీ కృష్ణుడు మాత్రం ఎడమ చేతిని చాచి దాన్ని ఇలా తీసి. ఓకే, నెక్స్ట్ 6వ శ్లోకం. హిందీమతి మాతాజీ. సౌత్తమ శ్లోకకరాభిమృష్టో ఉత్తమ శ్లోకకరాభిమృష్టో విహాయ సాధ్యా కృకలాసరూపం విహాయ సద్యా కృకలాసరూపం సంతప్త చామీకరచారువర్ణః సంతప్త చామీకరచారువర్ణః స్వర్గ్యద్భుతాలంకరణాంబరస్రక్ స్వర్గీయద్భుతాలంకరణాంబర స్రక్. మహిమాన్వితుడగు భగవానుని పరస్పర్శ చేయ ఆ ప్రాణి వెంటనే తన ఊసరవెల్లి రూపమును విడిచి స్వర్గలోకవాసి రూపమును ధరించెను. ఆ దేవతారూపుడు తప్తకాంచన సుందర దేహవర్ణుడు అద్భుతమగు వస్త్రాభరణ పూమాలలచే అలంకృతుడనై ఉండెను. హరే కృష్ణ ప్రభు. భగవంతుడి స్పర్శే దివ్యమైనటువంటి స్పర్శ. ఓకే, అలాంటి భగవంతుడి యొక్క స్పర్శని పొందినటువంటి ఈ యొక్క విచిత్రమైనటువంటి జీవి ఊసరవల్లి ఏదైతే ఉందో ఒక్కసారి ఆ శరీరాన్ని కోల్పోయి వెంటనే దేవతల శ్రేష్ఠుడి యొక్క దేవతల యొక్క శరీరాన్ని దాల్చడం అనేటువంటిది జరిగింది. సో ఆయన ఎలా ఉన్నాడట, సుందర దేహవర్ణుడు, మంచి రంగు ఉంది అనమాట. ఓకే, ఆయనకి
తర్వాత అద్భుతమైనటువంటి వస్త్రధారణ, పూమాలలచే అలంకరింపబడి ఉన్నారు. ఓకే, దివ్యమైనటువంటి వ్యక్తిలా కనిపిస్తున్నారు. నెక్స్ట్ 7 శిరీష మాతది. అప్రాచ్య విద్వానపి తన్నిధానం అప్రచ విద్వానపి తన్నిదానం జనేషు విఖ్యాపయితుం ముకుందం జనేషు విఖ్యాపయితుం ముకుందః కస్త్వం మహాభాగవరేణ్య రూపో కస్త్వం మహాభాగవరేణ్య రూపో దేవోత్తమం త్వాం గణయామి నూనం. దేవోత్తమం త్వాం గణయామి నూనం. శ్రీకృష్ణుడు పరిస్థితిని పూర్తిగా ఎరిగి ఉన్నను జన సామాన్యమునకు ఆ కారణమును తెలియజేయగోరి, ఓ మహాభాగా, నీవెవరవు? నీ నీ ఉత్తమమగు రూపమును చూసి నీవు నిక్కముగా దేవోత్తముడవని తలుచున్నాను అని అతనిని అడిగాను. హరే కృష్ణ. సో కృష్ణుడికి తెలియని విషయమే లేదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎవరికి ఏమి ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది అనేటువంటి విషయంలో పూర్తి అవగాహన కృష్ణుడికి ఉంది. ఆయన ఈ సమాజానికి తెలియచేయాలి, ఎవరైనా ఎందుకు ఇలా ఊసరవల్లిగా మారారు, ఎందుకు శాపాన్ని పొందారు, ఇప్పుడు ఎందుకు ఆయన మళ్ళీ దేవతా శ్రేష్ఠుడుగా మారిపోయారు అనేటువంటి విషయం ఆయన ముఖం ద్వారానే మనందరికీ కూడా తెలియచేయాలి అని అనుకున్నారు. కాబట్టి ఆయన నువ్వు ఎవరు, నేను చూడటానికి దేవతోత్తముడిలా కనిపిస్తున్నావు అనేటువంటి విషయాన్ని ఆయన్ని అడగడం జరిగింది. ఇప్పుడు ఆయన మాటల్లోనే ఆయన ఎవరో మనకి ఆయన స్టోరీ పూర్వం ఏ విధంగా ఆయన శాపగ్రస్తులే ఊసరవల్లిగా మారారు అనేటువంటి స్టోరీని ఆయన చెప్పడం మొదలుపెట్టారు. నెక్స్ట్ 8వ శ్లోకం మంజులత మాతాజీ. దశామిమా కతమేన కర్మణ దశామిమాం వా కతమేన కర్మణ సంప్రాపితోస్యత దర్హ సుభద్ర సంప్రాపితోస్యత దర్హ సుభద్ర ఆత్మానమాఖ్యాహి వివిత్సతాం నో ఆత్మానమాఖ్యాహి వివిస్తతాం నో యన్మన్యసేన క్షమమత్ర వక్తుం. యన్మన్యనస్యేనః క్షమమత్ర వక్తుం. ఏ పూర్వకర్మచే నీకు ఈ దశ కలిగినది ఓ సుభద్రుడా, ఇటువంటి దశకు నీవు తగవని తోచుచున్నది నీ గురించి మేము తెలుసుకొనగోరుచున్నాము కనుక దేశకాల పరిస్థితులు యుక్తముగా నున్నవని నీవు తలచినచో నీ గురించి మాకు చెప్పవలసినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో నిన్ను చూడటానికి అయితే నువ్వు దివ్యంగా కనిపిస్తున్నావు. అలాంటి దివ్యమైనటువంటి వ్యక్తి ఇలా ఊసరవెల్లిగా మారారు అంటే ఏదో పూర్వ కర్మ వలన జరిగి ఉండవచ్చు, ఈ దశ మీకు ఏర్పడి ఉండవచ్చు. అందుకనే ఇటువంటి దశగా నీకు తగవని తోచుతున్నది. అంటే ఇలాంటి స్థితికి మీరు వెళ్ళాల్సినటువంటి నీకు 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 తగినది కాదు అనేటువంటి విషయం చెప్తాను. నీ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. కాబట్టి ఒకవేళ నీకు చెప్పాలి అనేటువంటి సందర్భం కనుక నీకు అనిపిస్తే, ఇలా చెప్పటము అనేటువంటిది నీకు యుక్తము అని అనిపిస్తే నువ్వు మాకు ఈ విషయం గురించి తెలియచేయి అని అంటున్నావు. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం సునీత మాతాజీ. సునీత హరిబాబు మాతాజీ. శ్రీకౌవాచ ఇతి స్మ రాజా సంపృష్ట కృష్టేనానంత మూర్తినా ఇతి స్మ రాజా సంపృష్టా కృష్ణేనానత్తమూర్తినా మాధవం ప్రణిపత్యాః కిరీటేనార్కవర్చసా. మాధవం ప్రణిపత్యాః కిరీటేనార్కవర్చసా. సుఖదేవ గోస్వామి పలికెను. అనంత రూపియగు శ్రీకృష్ణునిచే ఆ విధముగా ప్రశ్నింపబడిన వాడే ఆ రాజు సూర్య సమాన తేజము కలిగిన కిరీటముతో ఆ మాధవుని వందనమిట్లు ప్రత్యుత్తరం ఒసగెను. ఓకే, అనంత రూపేగు శ్రీకృష్ణుడిచే ఆ విధంగా ప్రశ్నింపబడిన వాడే ఆ రాజు సూర్య సమాన తేజము కలిగినటువంటి కిరీటంతో ఆ మాధవునికి వందనబడి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాడు.
కృష్ణుడు ప్రశ్నించారు కాబట్టి ఆయన ఇప్పుడు చెప్తున్నారు. నృగు మహారాజు మాట్లాడుతున్నారు. మంగతాయర్ మాతాజీ 10వ శ్లోకం. హరే కృష్ణ నృగౌవాచ నృగవాచ నృగో నామ నరేంద్రోహం ఇక్ష్వాకూతనయ ప్రభో నృగో నామ నరేంద్రోహం ఇక్ష్వాకోతనయః ప్రభో ధానిష్వాఖ్యాయమానేషు యది తే కర్ణమస్పృశం. ధానిష్వాఖ్యాయమానేషు యది తే కర్ణమస్పృశం. నృగ మహారాజు పలికెను, నేను నుగుడను రాజును, ఇక్ష్వాకు తనయుడను. ప్రభు, దానశీలుల వ్యక్తులను గురించిన పలికినప్పుడు బహుశా నీవు నన్ను గురించి విని ఉండవచ్చును. భాష్యము, బహుశా నీవు నన్ను గూర్చి విని ఉండవచ్చును అంటే అనుమానాస్పద భావం పలికినప్పటికీ అది నిస్సందేహమని తెలుపుటే ఉద్దేశమని ఆచార్యులు చెడ తెలియజేసింది. హరే కృష్ణ. ప్రభుజీ దండోత్ప్రణం. నృగ మహారాజు అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎందుకు అనంటే ఆయన గొప్ప దానకరుణుడు అనమాట. దాన ధర్మాలు చేయడంలో నృగ మహారాజు చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాడు. అలాంటి నృగ మహారాజు ఎవరు అంటే ఇక్ష్వాకుడి యొక్క పుత్రుడు. ఇక్ష్వాకు వంశం అంటే ఎవరిది? శ్రీరాముల వారి వంశం. రాములు వారు శ్రీరామచంద్రుడి యొక్క వంశం. రఘురాముని వంశం మా ప్రభుజీ. సో ఇక్ష్వాకు వంశంలో అంటే ఈయన తరువాత తరంలో రాములు వారు వచ్చారు. ఓకే. సో నృగ మహారాజు ఇక్ష్వాకుడి యొక్క పుత్రుడు. దానశీలులు ఎవరు అనేటువంటి వ్యక్తుల్లో ప్రముఖమైనటువంటి వాడు ఈయన కాబట్టి అందరికీ తెలుస్తుంది ఆయన పేరు. కాబట్టి కానీ ఈయన కొంచెం హంబుల్గా నేనంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు అన్నట్లు చెప్పలేదు. ఏమని చెప్పారు? బహుశా మీరు నా గురించి వినే ఉండవచ్చు అని అంటున్నారు. ఓకే. అంటే దీని అర్థం ఆయన అంటే ఎవరు తెలియకుండా ఉండరు అని అర్థం. ఓకే. అదే మనకు ఆచార్యులు కూడా చెప్తున్నటువంటి విషయం. నెక్స్ట్ 11. మంజులత మాత అయిపోయింది కదా. మంజులత మాతాజీ అయింది ప్రభు, అయింది ప్రభు. రంగదేవి రాధాదాసి మాత. హరే కృష్ణ ప్రభు. కిం నూతే విదితం నాథ సర్వభూతాత్మ సాక్షిణః కిం ను తే విదితం నాథ సర్వభూతాత్మ సాక్షిణః కాళేనావ్యాహతదృశో వక్ష్యేదాపి తవాంగ్యయా కాలేన వ్యహతదృశో వక్ష్యేతాపి తవ జ్ఞయా. హే నాదా, నీకు తెలియనిదేమున్నది? కాలముచే కలత చెందని దృష్టిచే నీవు సకల జీవులకు మనస్సాక్షివై ఉన్నావు. అయినను నీ ఆజ్ఞ మేరకు నేను సమస్తమును ఎరుకపరచెదను. ప్రభుపాదుల వారి భాష్యము. భగవానుడు సర్వజ్ఞుడు కనుక దేనిని గురించి అతనికి తెలపవలసిన అవసరం లేదు. అయినను ఆ దేవదేవుని ఉద్దేశము నెరవేర్చుటకు నృగ మహారాజు పలుకుచున్నాడు. హరే కృష్ణ. ధన్యవాదాలు. భగవంతుడు అడిగారు. సో నృగ మహారాజు యాక్చువల్గా నీకు అంతా తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదని అనలేదు. ఎందుకంటే భగవంతుడు అడిగారు కాబట్టి ఆయన చెప్తున్నారు. అంటే ఇంకోటి, భగవంతుడి యొక్క స్థితి కూడా ఆయనకి తెలుసు. నీకు తెలియనిది ఏం లేదు, నేను చెప్పకపోయినా నా విషయం మొత్తం నీకు తెలుసు. ఎందుకు ఆయన చూడగానే డైరెక్ట్ గా భగవంతుడు అని ఎలా గుర్తించగలిగారు? ఆయనకి అర్థమైపోయింది ఆయన దివ్యత్వం. ఎందుకంటే ఆయన శాపాన్నే విమోచనం చేయగలిగినటువంటి వాడు కదా. నృగ మహారాజు ఎన్నో అనంతకాలం నుంచి ఉంటున్నారు. ఎప్పుడో ఇక్ష్వాకుల వంశంలో ఇక్ష్వాకుడి యొక్క పుత్రుడు. ఆ తరువాత తరం ఎన్ని గడిచిపోయినాయి? రాముడి తరం గడిచిపోయింది. ఆ తర్వాత ఇది త్రేతాయుగం స్టార్టింగ్ లో జరిగినటువంటి సంఘటన కదా. అది ఇప్పుడు ద్వాపర యుగంలో అది కూడా కృష్ణుడికి పుత్రుడు కలిగి పౌత్రుడు కలిగినటువంటి సమయంలో పౌత్రుడికి కూడా వివాహం జరిగింది కదా. అలాంటి టైంలో అడుగుతున్నారంటే ఎంత 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 కాలం గడిచిపోయిందో చూడండి. ఓకే. ఇంతకాలం గడిచిపోయిన తరువాత మరి శ్రీకృష్ణుడు ఆజ్ఞ మేరకు ఆయన సమస్తాన్ని తెలియజేస్తారు. అంటే అనంతకాలం నుంచి ఆయన ఉన్నారు. అలా ఇంతకాలంలో ఎవరు ఆయనకి ముక్తిని కలిగించలేదు ఆ ఊసరవల్లి శరీరం నుంచి. ఇప్పుడు మాత్రమే శ్రీకృష్ణుడు ముక్తిని కలిగించారంటే శ్రీకృష్ణుడు తప్పకుండా దేవాది దేవుడు దివ్యమైనటువంటి ఆయనకి ఆ శాపం నుంచి విమోచనం కలిగించగలిగిన వాడు కేవలం శ్రీకృష్ణుడు అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నారు, నీకు తెలియని విషయం అంటూ లేదు, అయినా సరే నువ్వు అడిగావు కాబట్టి నేను నీకు తెలియజేస్తాను అంటున్నాను. నెక్స్ట్ 12. శోభారాణి మాత.
హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. యావత్యస్య కథా భూమేన్ యవత్యోధివితారక యావత్యాసికతా భూమేర్యావత్యో దివితారకాః యావత్యో వర్షధారశ్చ తావతీరదదం స్మఘా యావత్యో వర్షధారా చ తావతీరదదం స్మృగా. భూమిపైన ఎన్ని ఇసుక రేణువులు ఉన్నవో, ఆకాశమున ఎన్ని నక్షత్రములు ఉన్నవో, లేదా వర్షములో ఎన్ని నీటి దారలు ఉన్నవో అన్ని గోవులను నేను దానమొసగి యుంటిని. భాష్యము. రాజు అసంఖ్యాకమగు గోవులను దానమిచ్చననుట ఇచ్చట భావం. హరే కృష్ణ ప్రభుజీ. మీరు ఇక్కడ చూడండి, ఎన్ని గోవులు దానం ఇచ్చాడు అనేటువంటి దానికి లెక్క లేదన్నమాట. భూమి మీద ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని గోవులు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని రంగుల గోవులు. ఓకే, అంటే ఇక చూడండి, అసలు మనం లెక్కించడానికే వీల్లేనన్ని గోవుల్ని ఆయన బ్రాహ్మణులకి దానం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో అంత గొప్ప దానం చేయగలిగినటువంటి వాడు అనమాట నృగమహారాజు. ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం. ఉమాదేవి మాతాజీ. శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పయస్వినీస్తారుణీ శీల రూపా వయస్వినీస్తరుణీ శీల రూపా గుణోపపన్నా కపిలా హేమ శృంగి గుణోపపన్నా కపిలా హేమ శృంగి న్యాయార్జితారూప్య కురాసవత్సా న్యాయార్జితారూప్య కురాసవత్స దుకూలమాలాభరణా దదావహం దుకూలమాలాభరణా దదావహం. తరుణ వయసులో ఉన్నవి, గోధుమ వర్ణము కలిగినవి, పాలిచ్చినవి, చక్కని స్వభావము రూపము కలిగినవి, మంచి గుణములు కలిగినవి, న్యాయబద్ధముగా సంపాదింపబడినవి, సువర్ణమయ కొమ్ములు, వెండి గిట్టలు కలిగినవి, వస్త్రాభరణ పూమాలలతో అలంకరింపబడినవి అయిన గోవులను వాటి దూడలతో పాటుగా నేను దానమిచ్చి ఉంటిని. హరే కృష్ణ ప్రభు. ఎలాంటి గోవుల్ని ఇచ్చారంటే దానం కూడా, యాక్చువల్ గా గోవుల్ని దానం ఇచ్చేటప్పుడు ఎవరైతే దానం ఇస్తారో వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జబ్బున పడిన గోవుల్ని, ముసలి గోవుల్ని దానం ఇవ్వకూడదు. ఓకే, వయసులో ఉన్నటువంటి గోవుల్ని దానం ఇవ్వాలి. మనకి ఒకసారి ఒక కథ వస్తుంది, ఒక పురాణంలో వస్తుంది. ఒక వ్యక్తి గోవుల్ని దానం ఇవ్వాలి, గోవుల్ని దానం ఇస్తే పుణ్యం వస్తుంది అని చెప్పేసి గోవుల్ని దానం ఇస్తూ ఉంటాడు. కానీ ఎన్ని గోవులని నేను దానం ఇవ్వగలను, కొంచెం తక్కువ రేటు గోవుల్ని, తక్కువ ధరకు దొరికే గోవుల్ని తీసుకొని దానం ఇవ్వాలి అని అనుకుంటాడు. తక్కువ ధర కంటే ముసలి గోవులో లేకపోతే వ్యాధి ఉన్న గోవులను దానం ఇస్తాడు. ఓకే, ఇది ఆయన పుత్రుడికి నచ్చలేదు. నువ్వు దానం అనేటువంటిది పేరు కోసమో ప్రతిష్ట కోసమో ఇస్తున్నావు, కానీ నువ్వు ఇస్తున్నటువంటి గోవులు మంచి గోవులు కావు, అలా ఇవ్వకూడదు కదా, అలా ఎందుకు ఇస్తున్నావు నువ్వు? ఏదో ఒకరోజు నేను కూడా నీకు ఖర్చు అవుతుంది, నువ్వు ఇచ్చే దానంలో కూడా నీ పిసినారితనం కనపడుతుంది, నీ పిసినారితనంతో నువ్వు నన్ను కూడా అమ్మేస్తావా ఏదో ఒక రోజు అని అంటాడు పుత్రుడు ఆయన్ని. అంటే నన్ను ఎక్కడికి పంపిస్తావు, నన్ను ఎవరికి దానం ఇస్తావు అని అడిగాడు. అడిగితే తండ్రి కోపం వచ్చింది. వచ్చి, ఇంత గొప్పగా నేను గోవుల్ని దానం చేస్తుంటే నువ్వు నన్ను తప్పు చేస్తున్నానని అంటావా, నువ్వు నిన్ను కూడా దానం ఇచ్చేస్తా, కానీ నేను యమధర్మరాజుకి దానం ఇచ్చేస్తా అంటాడు. ఓకే, సో నువ్వు వెళ్ళి యమధర్మరాజు దగ్గరికి అంటాడు. ఆయన యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. సో యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినటువంటి ఆయన, యముడు లేడు అక్కడ. యముడు ఏదో సెలవు పెట్టేసి 3 రోజులు ఎటో వెళ్ళిపోయాడు. నరకలోకంలో యముడు లేడు, సెలవు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఈయన మాత్రం ఆయన అక్కడ గేటు దగ్గర కాపలా కూర్చున్నాడు. యమలోకంలోకి ఎవరు ఎంట్రీ అవ్వాలన్నా యముడి యొక్క పర్మిషన్ ఉండాలి.
సో యముడు లేడయ్యా, నువ్వు కాసేపు ఆగు, 10 రోజులు ఆగు, యముడు వచ్చిందాకా అని అంటే పాప ఈయన ఓపిగ్గా గేట్ దగ్గరే కూర్చుంటాడు. మా ఫాదర్ పంపించాడు, నన్ను యముడిని కలిసి రమ్మన్నాడు, యముడికి దానం ఇచ్చారు, నేను యముడికి సొత్తు, యముడు ఏం చెప్తే అది చెయ్యాలి నేను, కాబట్టి యముడు వచ్చే వరకు నేను కూర్చుంటా అని చెప్పేసి అక్కడే కూర్చున్నాడు. అక్కడే కూర్చొని యముడు 3 రోజుల తర్వాత వస్తే అప్పుడు యముడు రాగానే ఈయన లేచి నిలబడి, నిన్ను కలవడానికి నేను వచ్చాను. ఎందుకు వచ్చావు అంటే, నా తండ్రి నీ దగ్గరికి పంపించాడు. ఓకే, 3 రోజులు నేను లేకపోతే నువ్వు తిరిగి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు వచ్చావు నా దగ్గరికి, ఎందుకు నా కోసం వెయిట్ చేసావు? యాక్చువల్గా ఆయనకున్నటువంటి ఓపిక్కి, ఆయనకున్నటువంటి ఆ సహనానికి ఆయన యముడు ప్రసన్నుడైపోతాడు. ప్రసన్నుడైపోయి, మరి నీకు నేను వరం ఇస్తాను, ఏం వరం కావాలో కోరుకో అంటాడు. యాక్చువల్గా ఆయన 2 ఆప్షన్స్ ఇస్తాడు ఇచ్చే వరంలో. ఒకటి, నీకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తాను, లేదు అని అంటే నీకు భౌతిక ఐశ్వర్యాలన్నీ ఇచ్చేస్తాను, ఏం కావాలో కోరుకో అంటాడు. అంటే ఆయన చాలా పండితుల్లా ఉన్నాడు. తండ్రి విషయంలోనే తండ్రి చేస్తున్నటువంటి తప్పుని ఎత్తి చూపినటువంటి వ్యక్తి. అంటే ఆయన శాస్త్రం తెలిసిన వ్యక్తి, ఆయన గొప్ప జ్ఞాని. అలాంటి వ్యక్తి మరి యమధర్మరాజు ఇచ్చిన ఆప్షన్లో ఏం కోరుకుంటాడు? ఆత్మజ్ఞానాన్ని కోరుకున్నాడు. ఆయన భౌతిక ఐశ్వర్యాలు నాకు అవసరం లేదు, భౌతిక ఐశ్వర్యాలు కేవలం తాత్కాలికం మాత్రమే, నువ్వు ఇచ్చినా నేను కోల్పోతాను, అదే నువ్వు నాకు గనక ఆత్మ జ్ఞానాన్ని కనుక ఇచ్చినట్లయితే, నేను ఆత్మస్థాయిలో కనుక కర్మలు చేసేటువంటి జ్ఞానాన్ని కనుక నీ ద్వారా పొందినట్లయితే నాకు ముక్తి వస్తుంది. ఆ ముక్తి ఇంపార్టెంట్. అంటే సెల్ఫ్ రియలైజేషన్ అన్నమాట. తన గురించి తాను తెలుసుకుంటే తప్ప తను భగవంతుడి గురించి తెలుసుకోలేడు. ఈ జ్ఞానాన్ని తెలియజేయండి యమధర్మరాజు మొత్తం కృష్ణుడు భగవద్గీత 2వ చాప్టర్లో చెప్పారు చూసారా, మొత్తం ఆత్మతత్వం అదంతా చెప్పేశారు. చెప్పేసి అయినా సరే నీకు ఇంకో కోరికిస్తాం, కోరుకో అంటారు యమధర్మరాజు. అదంతా చెప్పిన తర్వాత, నా తండ్రికి ఉన్న కోపాన్ని పోగొట్టు, నా తండ్రి చేసిన తప్పులన్నీ క్షమించు అని చెప్పేసి యమధర్మరాజుని కోరుకోవడం అనేటువంటి జరిగింది. అంటే అలాంటి ఉత్తమమైనటువంటి భక్తుడిని పుత్రుడుగా పొందడం వలన తండ్రి చేసినటువంటి తప్పులు కూడా యమధర్మరాజు ద్వారా క్షమింపబడ్డాయి. తండ్రికి తిరిగి మళ్ళీ అలాంటి ఆ పిసినారితనంతో తను చేసేటువంటి గోవుల దానం ఏదైతే ఉందో అలాంటి దానం చేయకుండా ఉండేలాంటి ఒక బుద్ధిని ప్రసాదించారు. తర్వాత మంచి చెప్పినటువంటి వ్యక్తుల మీదనే కోపాన్ని ప్రదర్శించినటువంటి తన తండ్రి యొక్క కోపాన్ని ప్రదర్శించేటువంటి భావం ఏదైతే ఉందో దాన్ని కూడా తీసేశారు. ఓకే, అంటే అంటే ఇక్కడ కొడుకు శుద్ధ భక్తుడు అవడం వలన తండ్రికి కలిగినటువంటి లాభం చూడండి. తండ్రి తప్పులు చేసినాక అంటే ఒక భక్తుడి యొక్క కరుణ ఉంటే అది సాధ్యమవుతుంది. సో ఇక్కడ కూడా ఈయన అలాంటి చౌక గోవులు, లేకపోతే వృద్ధాప్యంలో ఉన్న గోవుల్ని, లేకపోతే రోగం ఉన్న గోవుల్ని ఆయన ఏమీ దానం చేయలేదు. ఒక్కొక్క గోవుని దానం చేసినప్పుడు ఆ గోవు కొమ్ములకి బంగారపు తొడుగులు, గిట్టలకి వెండి తొడుగులు పెట్టించారు. మీరు చూడండి. ఓకే, సో ఇది ఇంకా దానాలలో ఇంకా మరి మనమేమో గోవు దానం చేయాలంటే ఒక చిన్న వెండితోటి ఒక గోవు బొమ్మను తయారు చేసి దానం చేస్తాం. అది ఒక గిట్టతో కూడా సమానం కాదు, అరగిట్టతో కూడా సమానం కాదు. కానీ ఆయన ఏం చేస్తున్నారు? ఆయన ఒక గోవు 2 గోవులు దానం చేశారా? భూమి మీద ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని గోవులు దానం చేశారు. ఒక్కొక్క గోవులో ఎన్ని రకాలుగా దానం చేశారు, ఎన్ని రంగుల్లో దానం చేశారంటే ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని రంగుల గోవుల్ని ఆయన దానం చేయడం అనేది. మరి అంత గొప్ప వ్యక్తి. ప్రతి గోవు కొమ్ముకి కూడా బంగారాన్ని పెట్టి, ప్రతి గోవు గిట్టకి కూడా వెండిని పెట్టి మరీ దానం చేసేసాడు. ఓకే, అలాంటి గోవుల్ని మళ్ళీ అవి కూడా పాలిచ్చే గోవులు, పిల్లలను కలిగిన గోవులు అయితే పిల్లలతో పాటు కలిపి. ఓకే, సో అంటే ఆ గోవును తీసుకున్నటువంటి వ్యక్తి ఆ గోవు ద్వారా ఆయన తన యొక్క జీవనోపాధిని పొందొచ్చు. ఓకే, అలాంటి గోవుల్ని ఆయన ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇంకోటి, అన్యాయంగా ఎవరి దగ్గర నుంచో తీసుకొచ్చి ఇచ్చినవి కావు. మళ్ళీ ఇవన్నీ దొంగిలించి తీసుకొచ్చినవి కావు, లేదా ఎవరి నుంచో అన్యాయంగా తీసుకొచ్చి ఇచ్చినవి కాదు, మోసం చేసి తెచ్చినవి కాదు. న్యాయబద్ధంగా సంపాదించినటువంటి డబ్బుతోటి కొన్నటువంటి గోవులు. ఓకే, న్యాయబద్ధంగా ఇచ్చారనమాట. ఇలాంటి గోవులన్నింటినీ కూడా ఆయన ఇచ్చారు. ఇంకా మళ్ళీ ఆ గోవులకి వస్త్రాభరణాలతోటి కూడా అలంకరించి ఇచ్చారు. మళ్ళీ మామూలుగా ఇవ్వలేదు. ఓకే, ఆ గోవులకి వస్త్రాలు వేశారు, ఆభరణాలు వేశారు, అలంకరించి మరి ప్రతి గోవుని అలంకరించి మరీ దానం చేసేసారు. ఓకే, నెక్స్ట్ హైమవతి మాతాజీ.
స్వలంకృతేభ్యో గుణశీలవద్భ్యః అయం కృతేభ్యో గుణశీలవద్భ్యః సీధాత్ కుటుంబేభ్య భూతవ్రతేభ్యः సీదత్ కుటుంబేభ్య వృతవ్రతేభ్యः తపశ్రుత బ్రహ్మవధాన్యస్యభ్యः తపస్ృతా బ్రహ్మవదాన్యసద్భ్యः ప్రాధాం యువభ్యో ద్విజపుంగవేభ్యः ప్రాదాం యువభ్యో ద్విజపుంగవేభ్యः గోభిహిరణ్యాయతన్యాస్వహస్తినా గోభూహిరణ్యాయతనా స్వహస్తినా కన్యా సదాసీస్తిలరూప్యశయ్యా కన్యా సదాశిస్థిర రూప్యశయ్యః వాసాంసి రత్నాని పరిచ్ఛదాన్ రథాన్ వాసాంసి రత్నాని పరిచ్ఛదాన్ రథాన్ ఇష్టం చ యజ్ఞైశ్చరితం చ పూర్తం యజ్ఞై చరితం చ పూర్తిం. హరే కృష్ణ ప్రభు. దానగ్రహీతలకు బ్రాహ్మణులను తొలుత నేను చక్కని ఆభరణములతో అలంకరించి గౌరవించితిని. క్లేశమయ కుటుంబమును కలిగిన ఆ ఉన్నత బ్రాహ్మణులు తరుణప్రాయులు మహోన్నత శీల గుణయుతులై ఉండిరి. వారు సత్యవ్రతులు, తపోవిఖ్యాతులు, వేదశాస్త్ర పారంగతులు, సాధు స్వభావులు అయి ఉండిరి. వారికి నేను గోవులను, భూమిని, బంగారమును, గృహములను, గుర్రములను, ఏనుగులను, దాసీగణముతో పాటు కన్యలను, తెలలను, వెండిని, చక్కని శయ్యలను, వస్త్రములను, రత్నములను, వస్తు సామాగ్రిని, రథములను దానమిచ్చి తిని. వీటితో పాటు నేను అనేకమగు యజ్ఞములను నిర్వహించి నానా రకములకు పుణ్య సంక్షేమ కార్యములు చేసి తిని. హరే కృష్ణ ప్రభు. దండాత్ ప్రణామం. దానము ఇచ్చేవాడు ఇచ్చినంత మాత్రాన పుణ్యం రాదు. దానం ఇచ్చేవాడు పాత్రుడైనటువంటి దాతకి ఇవ్వాలి. ఓకే, అంటే ఆ దానాన్ని తీసుకునేటువంటి వాడు పాత్రుడై ఉండాలి. లేదు అనంటే ఆ దానం వల్ల ప్రయోజనం కలగదు. ఈయన ఏం చేస్తున్నాడు? దానగ్రహీతలు ఎవరట? గొప్ప గొప్ప బ్రాహ్మణులు. ఓకే, బ్రాహ్మణులకి దానం చేశాను నేను. ఇంకా ఆ బ్రాహ్మణులను కూడా ఆభరణాలతో అలంకరించి గౌరవించడము జరిగింది. కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళకి క్లేశమయ కుటుంబములను కలిగినటువంటి ఆ ఉన్నత బ్రాహ్మణులు తరుణప్రాయములు మహోన్నత శీల గుణవతులైన ఉంటిరి. వాళ్ళందరూ కూడా చాలా గుణవంతులు, శీలవంతులు. వాళ్ళందరూ కూడా సత్యవ్రతులు. అంటే నేను ఎవరికి పడితే వాళ్ళకి దానం చేయాల, అర్హత ఉన్నటువంటి వాళ్ళకి దానం చేశాను అని చెప్పడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, అర్హత లేని వ్యక్తులకి దానం చేస్తే అర్హత లేనటువంటి వ్యక్తులు చేసేటువంటి పాపం నాకు వస్తుంది అంటే ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే, నేను ఈరోజు ఇలా అనుభవించడానికి కారణం నేను చేసినటువంటి దానం వలన ఆ దాన గ్రహీత దాన్ని దురుపయోగం చేయడం వల్ల నాకు కలిగినటువంటి పరిస్థితి కాదు ఇది అని చెప్పడం. అంటే మీరు ఎవరికైనా దానం చేశారనుకోండి, ఆ దానాన్ని ఎవరైనా దుర్వినియోగం చేశారనుకోండి, ఆ దుర్వినియోగం చేయడం వలన కలిగినటువంటి పాపం ఏదైతే ఉంటుందో ఆ పాపం దానం ఇచ్చిన వాళ్ళకు వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఈ యొక్క నృగ మహారాజు చెప్తున్నారు, ఇంత దానం చేస్తే మరి నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, నా దగ్గర దానం తీసుకున్నటువంటి వ్యక్తులు అనర్హులు కాదు, అర్హులే, అయినా నాకు ఈ పరిస్థితి వచ్చింది. అర్హులే అంటే వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళు కూడా సత్యవ్రతులు, తపోవిఖ్యాతులు, వేదశాస్త్ర పారంగతులు, సాధు స్వభావులు అయి ఉన్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి తప్పులు చెయ్యరు. నేను ఇచ్చిన దానాన్ని తీసుకుని వాళ్ళు ఎలాంటి తప్పులు చెయ్యరు. అలాంటి వ్యక్తులకి నేను దానం ఇచ్చాను. వాళ్ళకి నేను గోవుల్ని మాత్రమే కాదు, భూమిని కూడా దానం ఇచ్చాను, బంగారం కూడా దానం ఇచ్చాను, గృహాలను కూడా దానం ఇచ్చాను, గుర్రాలను కూడా దానం ఇచ్చాను, ఏనుగులను, దాసీగణాన్ని, పైగా కన్యలని, తిలలను, వెండిని, చక్కని శయ్యలను, వస్త్రాలను, రత్నాలను, వస్తు సామాగ్రిని, రథాలను అన్నిటినీ దానం ఇచ్చాను. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ నేనే ఇచ్చాను. ఎన్నో వేల మంది, లక్షల మందిని ఆయన పోషిస్తున్నారు అనమాట. ఆయన బ్రాహ్మణుల్ని, అది కూడా బ్రాహ్మణుల్ని పోషిస్తూ ఉన్నారు. ఇంత మాత్రమే కాదు, దానం ఇవ్వడమే కాదు, నేను ఇంకా యజ్ఞాలు కూడా చేశాను, పుణ్య సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసేసాను. అంటే ఇంతకంటే పుణ్యాత్ముడు ఎవరైనా ఉంటారా? అంటే పుణ్యం ఒకటి ఉంటే సరిపోదు అనేటువంటి విషయం మనం అందరం అర్థం చేసుకోవాలి.
సంక్షేమ కార్యక్రమాలు పుణ్యాలు చేయడం అనేటువంటిది ఒక్క పాపం చేస్తే ఏమైపోతుందో చూడండి. ఓకే, ఒక్క పాపం అనేటువంటిది చేస్తే కూడా ఇన్ని పుణ్యాలు చేసినటువంటి వ్యక్తి ముక్తి వస్తుందా? రాదు. ఈయన ఏమైపోతున్నారు ఇప్పుడు? ఈ ఊసరవల్లి శరీరం నుంచి ఏమయ్యారు? దేవతల శరీరంలోకి వెళ్తున్నారు. అంటే ఉత్తమ లోకంలో జన్మ తీసుకోబోతున్నారు. ఇన్ని దాన ధర్మాలు చేసి, ఇన్ని పుణ్యకార్యాలు చేసి, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి, యజ్ఞాలు చేసి, బ్రాహ్మణులను గౌరవించి ఇంత చేస్తే ఆయనకి కలిగేటువంటి గమ్యం ఏమిటి? స్వర్గలోక ప్రాప్తి. ఓకే, స్వర్గలోక ప్రాప్తి మాత్రమే, ముక్తి కాదు. అది కూడా ఎప్పుడు? ఆయన చేసిన ఒక్క తప్పుకి శిక్ష అనుభవించిన తర్వాత, ఆ ఒక్క తప్పుకి శిక్ష అనుభవించిన తర్వాత. సో కాబట్టి గుర్తుంచుకోవాలి, మనం ఒక మంచి చేస్తే 100 తప్పులు చేస్తున్నాం. 100 తప్పులకి శిక్ష అనుభవించిన తర్వాత ఒక మంచికి మనము మనం పొందేటువంటి లాభాన్ని పొందబోతున్నాం. కాబట్టి ఇలాంటి వాళ్ళ కథలు వింటే మనందరికీ కూడా ఇన్స్పిరేషన్ రావాలి, మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయం. ఓకే, ఇంత పుణ్యకార్యాలు ఇంత సంక్షేమ కార్యక్రమాలు చేశారని ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ 16వ శ్లోకం. శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కస్యచిద్విష ముఖ్యస్య భ్రష్టా గౌర్మమ గోదనే కస్యచిద్విష ముఖ్యస్య భ్రష్టా గౌర్మమ్య గోదనే సంపృక్తా విదుషా చ మయా దత్తా ద్విజాతయే. సంపృక్తా నిదూషా చ మయా దత్తా ద్విజాతయే. ఒకసారి ఒక సద్బ్రాహ్మణునికి చెందిన ఒక ఆవు పారిపోయి వచ్చి నా ఆవుల మందలో ప్రవేశించినది. ఆ విషయము నెరుగక నేను ఆ ఆవును వేరొక బ్రాహ్మణుకు దానమిచ్చి తిని. ప్రభుపాదుల వారి భాష్యం. బ్రాహ్మణుడు దానము స్వీకరించుటను ఆపివేసిననియో, అందువలన అనుచితముగా దానము చేయబడిన గోవుకు బదులుగా 1,00,000 గోవులను తీసుకున్నకైనా నిరాకరించగలవడనియో ద్విజముఖ్య అంటే ఉత్తమ బ్రాహ్మణుడు అనేది పదమును సూచించినవని శ్రీధర స్వామి వివరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఒకసారి మరి ఇంత పుణ్యం చేసినటువంటి వ్యక్తిలో ఏం తప్పు చేశాడు, ఏం తప్పు చేయడం వల్ల ఆయనకి ఊసరవెల్లి శరీరం వచ్చింది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి ఆయన సద్బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి ఒక గోవు పారిపోయి తిరిగి ఈయన దగ్గర ఉన్న గోవుల మందలో కలిసిపోయింది. ఆ విషయాన్ని ఈయన అబ్జర్వ్ చేయలేదు, ఈయన తెలుసుకోలేకపోయాడు. అయితే గోవుల మందలో కావడం వలన మిగిలినటువంటి గోవులను దానం చేసినట్టు దాన్ని కూడా మళ్ళీ తిరిగి ఇంకొకరికి దానం చేసేసాడు, వేరొక బ్రాహ్మణుడికి దానం చేయడం అనేటువంటి జరిగింది. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం. హైమవతి మాతాజీ. హైమవతి మాత చదివారా మీరు? అక్షరా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తాం నీయమానాం తత్స్యామి దృష్ట్వో వాచమమేతి తం. తాం నీయమానాం తస్యామి దృష్టో వాచమమేతి తం. మమేతి పరిగ్రాహ్యాః నృభో మే దత్తవానితి. మమేతి పరిగ్రాహ్యానితి. బాబు తోలుకొని పోబడేది ఆ ఆవు యొక్క తొలి యజమాని దానిని చూచి ఇది నాది అని పలికెను. దానిని కానుకగా పొందినట్టి రెండవ బ్రాహ్మణుడు అందుకు ప్రత్యుత్తరముగా కాదు ఇది నాది, నృగమహారాజు దీనిని నాకొసగినాడు అని పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మరి ఆ బ్రాహ్మణుడు మొదటి యజమాని ఎవరైతే ఉన్నారంటే మొదట ఎవరికైతే దానం చేశాడో ఆయన అన్నాడు ఇది నాకు నృగమహారాజు దానం చేసినటువంటి ఆవు, ఇది నాది అని అంటే, రెండో బ్రాహ్మణుడు నీది కాదు నాకు దానం ఇచ్చాడు కాబట్టి ఇది నాది అంటే, ఆ బ్రాహ్మణుల మధ్యలో ఆ వాగ్వివాదం అనేటువంటి జరిగింది. ఎవరు నాదంటే నాదనుకున్నారు వాళ్ళు. ఓకే, యాక్చువల్గా అయితే ఎవరిది తప్పు లేదు, ఇది ఇద్దరికీ చెందింది. ఎందుకంటే నృగమహారాజే ఇద్దరికీ ఇచ్చారు కాబట్టి. సో ఎవరికి వాళ్ళు నాది నాది అని అనుకుంటున్నారు. నిజానికి అయితే అది మొదటి బ్రాహ్మణుడికి చెందినటువంటిది అనమాట, తిరిగి తీసుకోకూడదు కాబట్టి దాని మీద పూర్తి హక్కులు మొదటి బ్రాహ్మణుడికే ఉంటుంది. కానీ ఆ విషయం రెండవ బ్రాహ్మణుడికి సంబంధం లేదు. రెండవ బ్రాహ్మణుడు నాకు మహారాజు ఇచ్చారు కాబట్టి ఇది నాది అవుతుంది అనేటువంటి విషయాన్ని అంటారు. నెక్స్ట్ 18 రోజా మాతాజీ. హరే కృష్ణ.
విప్రౌ వివధమానౌ మాం ఊచతు స్వార్థ సాధకౌ వివద మౌనౌ మాం ఊచతు స్వార్థ సాధకౌ భవాన్ దతాపహర్తేతి తచ్చుత్వా మే భవద్భ్రమః భవాన్ దాతపహర్తేతి తచ్చుత్వా మే భవద్భమః. ఆ బ్రాహ్మణులిరువురు తమ తమ ప్రయోజనములను నెరవేర్చుకొనుటకు ప్రయత్నించు వారై పరస్పరము కలహించుచు నా చెంతకు వచ్చిరి. ఆ గోవును నీవు నాకు దానమిచ్చితివి అని వారిలో ఒకరు పలకగా, కాని దీనిని నీవు నా నుండి అపహరించితివి అని వేరొకడు పలికెను. ఇది ఇది విని నేను దిగ్భ్రాంతుడైతిని. ఓకే, ఈ ఇద్దరు బ్రాహ్మణులు కూడా వాళ్ళ మధ్యలో వాగ్యుద్ధం అనేటువంటిది జరుగుతుంది. చివరికి వాళ్ళిద్దరు ఏం చేశారు, మళ్ళీ ఆ నృగ మహారాజ్ దగ్గరికి వెళ్ళారు. నృగ మహారాజ్ దగ్గరికి వచ్చినటువంటి ఇద్దరు బ్రాహ్మణులు కూడా, ఒక బ్రాహ్మణుడు ఏమంటున్నాడు, నువ్వు నాకు దానం ఇచ్చినటువంటి గోవు ఇది అని ఒక ఆయన చెప్తే, రెండవ ఆయన ఏమంటున్నాడు, మొదట ఆయన ఏమన్నాడు, నువ్వు నా దగ్గర నుంచి ఈ గోవుని దొంగిలించావు, ఇది నా గోవు అయితే నా గోవుని దొంగిలించి వేరే వాళ్ళకి ఇచ్చావు నువ్వు అని ఆయన అంటారు. ఇది నృగ మహారాజుకి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే నృగ మహారాజు కావాలని చేయలేదు ఇది. ఓకే, నృగ మహారాజు ఏమి కావాలని చేయలేదు, తెలియదు ఆయనకి, అలా చేసేసారు. నెక్స్ట్ 19వ శ్లోకం. ఉషశ్రీ మాతాజీ. అనునీతావు భౌ విప్రౌ ధర్మకృచ్ఛగతేన వై అనునీతావుభౌ విప్రౌ ధర్మకృచ్ఛగతేన వై గవాం లక్షం ప్రకృష్టానం దస్యామ్యేషా ప్రధీయతాం గవాం లక్షం ప్రకృష్టానాం దాస్యామేషా ప్రధీయతాం భవంతావనుగృహ్ణీతాం కింకరస్యా విజానతః భవంతావనుగృహ్ణీతాం కింకరస్యా విజానతః సముద్ధరతం మాం కృచ్ఛాత్ పతంతం నిరయేషు చౌ సముద్ధరతం మాం కృచ్ఛాత్ పతంతం నిరయేషు చౌ. ప్రభుపాదుల వారి భావము, ఈ గోవుకు బదులుగా ఉత్తమములకు 1,00,000 గోవులను మీకు ఇచ్చెదను. దయచేసి దీనిని నాకు తిరిగి ఇచ్చివేయుడు. మీ దాసుడైన నాయడ మీరు కనికరమును చూపుడు. ఈ విషయమును నేనేమీ ఎరగకుంటిని. దయచేసి నన్ను ఈ సంకట పరిస్థితి నుండి కాపాడుడు. లేనిచో నిక్కముగా నేను అపవిత్రమగు నరకమున పడెదను అని ధర్మ సంకటమున పడిన నేను ఆ ఇరువురు బ్రాహ్మణులను వినయముతో అనునయించుకుని. ధన్యవాదాలు. తప్పు చేశాను అనేటువంటి విషయం எனக்கு అర్థమైంది. యాక్చువల్గా తెలియక చేసినా కానీ తప్పు తప్పే. ఓకే, తెలియక చేసినా కానీ తప్పు తప్పే. ఆ తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రెండవ బ్రాహ్మణుని ఆయన అడుగుతున్నారు, ఈ గోవును తిరిగి నాకు ఇచ్చేసి ఈ గోవు ప్లేస్ లో నీకు 1,00,000 గోవులు ఇస్తాను, ఇలాంటివి ఇంతకంటే గొప్పవి, ఇంతకంటే ఉత్తమమైనటువంటి గోవులు 1,00,000 గోవుల్ని నేను నీకు ఇస్తాను, ఈ ఒక్క గోవును కనుక నువ్వు నాకు ఇచ్చేసావంటే. అంటే ఆయన సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేశాను. ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చినటువంటి దాన్ని తిరిగి తీసుకోవడము అనేటువంటిది సరిదిద్దుకోలేనటువంటి తప్పు. అలాంటి తప్పుని ఏం చేసినా సరిదిద్దుకోలేరనేటువంటి విషయం మనకి ఈ కథలో అర్థమవుతుంది. అందుకనే 1,00,000 గోవులు ఎదురిచ్చైనా సరే ఆ గోవును తీసుకుని తిరిగి ఆ గోవును మొదటి బ్రాహ్మణుడికి ఇచ్చేయాలి అని ఆయన అనుకుంటున్నారు. ఓకే, ఇది ధర్మ సంకటం. ఇప్పుడు నువ్వు ఇలా కనుక నువ్వు నా ప్రపోజల్ కనుక ఒప్పుకోకపోతే నాకు మంచి జరగదు, నేను పాపాత్ముడిని అయిపోతాను. బ్రాహ్మణులకి ముందు వినయంతో ఆయన అభ్యర్థించడం అనేటువంటిది జరిగిందంట. నెక్స్ట్ 21 సత్యవతి మాతాజీ. నాహం ప్రతీచ్ఛే వైరాజన్ నిత్యుక్త్వా స్వామ్యపాక్రమత్ నాహం ప్రతీచ్ఛే వైరాజన్ నిత్యుక్త్వా స్వామ్యపాక్రమత్ నాణ్యద్గవామప్యయుతం ఇచ్ఛామీత్యపరో యయో నాణ్యద్గవామప్యయుతం ఇచ్ఛామీత్యపరో యయో. రాజా, ఈ గోవుకు బదులుగా నాకేదీను వలదు అని గోవు యొక్క ప్రస్తుత యజమాని పలికి వెడల్పోయాను. అంటే నీవిచ్చదనని నా గోవుల కన్నను, అంటే 10,000 గోవులు ఎక్కువగానైనా నాకు వలదు అని వేరొక బ్రాహ్మణుడు పలికి వెడల్పోయాను. ఆ విధముగా రాజు యొక్క ప్రతిపాదనను అంగీకరింపని వారై ఇరువురు బ్రాహ్మణులు తమ న్యాయమైన సొత్తును అపహరింపబడినదని తలచుచు క్రోధంతో రాజప్రసాదమును వీడిరి అని శ్రీల ప్రభుపాదులు దేవాది దేవుడి శ్రీకృష్ణ భగవానుడి గ్రంథమున వ్యాఖ్యానించి. హరే కృష్ణ ప్రభు. దండోత్పన్నం.
ఈ గోవుకు బదులుగా నాకేది వద్దు అని అంటున్నాడు రెండవ బ్రాహ్మణుడు. ఒక్కసారి దానం తీసుకున్నటువంటి దాన్ని యాక్చువల్గా ఉత్తమ బ్రాహ్మణులు ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళు గనక దానం తీసుకోదలుచుకోకపోతే 1,00,000 గోవుల్ని ఇచ్చినా వాళ్ళు దానం తీసుకుంటారు. ఓకే, 1,00,000 గోవుల్ని ఇచ్చినా దానం తీసుకో, అంత స్ట్రాంగ్ ఉండి అలాంటి వాళ్ళని ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులు అని అంటారు. ఓకే, అయితే ఈయన ఏమన్నాడు, ఇందాక ఒక శ్లోకంలో వచ్చింది చూడండి, ఒక తాత్పర్యంలో కూడా వచ్చింది, మనకి ట్రాన్స్లేషన్ లో కూడా చెప్పారు. ఉత్తమ బ్రాహ్మణుడి యొక్క ఇది 16వ శ్లోకం భాష్యంలో చెప్పారు చూడండి. బ్రాహ్మణుడు దానమును స్వీకరించడం ఆపివేసిననియు, అందువలన అనుచితముగా దానము చేయబడినటువంటి గోవుకు బదులుగా 1,00,000 గోవులు తీసుకొనుటకైనను నిరాకరించగలడనియు, ద్విజముఖ్య అంటే బ్రాహ్మణ ఉత్తమ అంటే ఒకవేళ ఆయన నిరాకరించారు అంటే దానికి బదులు వేరే ఎన్ని గోవులు ఇచ్చినా 1,00,000 గోవులు ఇచ్చినా కానీ తీసుకోవడానికి నిరాకరించారు. ఆ ద్విజముఖ్య అనేటువంటి పదం దాన్ని సూచిస్తుంది. ఓకే, సో అదే పని ఈయన కూడా చేస్తున్నాడు, అందుకని ఈయన కూడా ద్విజముఖ్యుడు. ఓకే, సో ఆయన ఏమన్నాడు, నాకు ఈ గోవు ఇస్తే ఇయ్యి, లేకపోతే నాకు ఏది వద్దు, 1,00,000 గోవులు ఇచ్చినా నాకు అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేసేసారు. ఓకే, సో ఇప్పుడు ఇక మొదటి బ్రాహ్మణుడి యొక్క క్రోధానికి బలి అయిపోవాల్సిందే ఈ యొక్క నృగ మహారాజు. ఓకే, నెక్స్ట్ 22వ శ్లోకం. ప్రమీల మాతాజీ. ఏతస్మిన్నంతరే యామై ధూతైర్నీతో యమక్షయం ఏతస్మిన్నర్తయామద్యూతైర్నీతో యమక్షయం యమేన పృష్టస్తత్రాహం దేవదేవా జగత్పతే. యమేన పృష్టస్తత్రాహం దేవదేవా జగత్పతే. దేవదేవ జగన్నాథ, ఆ విధముగా ఉత్పన్నమైనట్టి పరిస్థితిని అదనుగా గొని యమభటులు తదనంతరము నన్ను యమలోకమునకు గొనిపోగా అతట యమరాజు నన్ను ఇట్లడిగెను. భాష్యము. రాజు చేసినట్టి సకామ కర్మలు పూర్వము నిర్దోషములై ఉండెనని ఆచార్యులు పలికిరి. కానీ ఇప్పుడు తెలియక పొరపాటు జరిగినది. అందువలన అతడు మరణించగా యమదూతలు అతన్ని సంయమని పురమని పిలువబడి యమలోకమునకు గొనిపోయిరి. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం. ఓకే, సో ఒక బ్రాహ్మణుడి యొక్క కోపానికి లోనైనటువంటి ఆయన ఎప్పుడైతే ఈయన తప్పు చేశాడని తెలిసిన, చూసారా, ఇన్ని మంచి చేసినా కానీ, ఇన్ని మంచి జరిగినా కానీ ఆయన్ని యమదూతలు వచ్చి తీసుకెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. అన్ని మంచులు కూడా కాపాడలేదు ఆయన్ని. ఒక చెడు ఆయన చేసినటువంటి ఒక తప్పుని, ఆ తప్పు నుంచి ఎంత మంచి చేసినా కానీ, ఎంత పుణ్యం పొందినా కానీ ఏ పుణ్యము కూడా ఆయన కాపాడలేకపోయింది. సో యమదూతలు ఏం చేసేసారు, యమలోకానికి తీసుకెళ్లిపోయారు ఆయన్ని తర్వాత కాలంలో. నెక్స్ట్ 23. రమ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభు. పూర్వం త్వమశుభం భుంక్ష ఊతాహో నృపతే శుభం. పూర్వం త్వమశుభం భుంక్ష ఊతాహో నృపతే శుభం. నాంతం దానస్య ధర్మస్య పశ్యే లోకస్య భాస్వతః. నాంతం దానస్య ధర్మస్య పశ్యే లోకస్య భాస్వతః. యమరాజు పలికడు, రాజా, నీవు మొదట నీ పాపఫలమును అనుభవించగోరెదవా లేక నీ పుణ్యఫలమును అనుభవించగోరెదవా? నీవు చేసిన దాన ధర్మములు గాని తత్ఫలితముగా తేజోమయ స్వర్గలోకంలో నీవు అనుభవింపనున్న భోగమునకు గాని నాకు నిజముగా అంతము కాన రాకున్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో నువ్వు ఎన్ని పుణ్యాలు చేసావంటే ఆ పుణ్యఫలాన్ని కనుక నీకు ఇవ్వడం మొదలు పెట్టాను అని అంటే ఆ పుణ్యఫలాలన్నీ అనుభవించడానికి అంతం అనేటువంటిది లేనంతగా పుణ్యఫలాలు నీ దగ్గర ఉన్నాయి. కానీ పాపఫలాన్ని కూడా ఇవ్వకుండా అయితే ఉండలేము. పాపఫలం కూడా తీసుకోవాల్సిందే. అయితే పుణ్యఫలం అంతా అనుభవించిన తర్వాత పాపఫలాన్ని అనుభవిస్తావా, లేదా పాపఫలాన్ని ఫస్ట్ అనుభవించి తర్వాత పుణ్యఫలాన్ని అనుభవిస్తావా అనేటువంటిది నీ చాయిస్. యమధర్మరాజు చెప్తున్నారు. ఓకే, ముందు పుణ్యఫలం అనుభవిస్తావా లేదా పాపఫలం అనుభవిస్తావా అనేటువంటిది యమధర్మరాజు ఆయనకి ఇచ్చినటువంటి ఆప్షన్. అప్పుడు ఈ నృగ మహారాజు పుణ్యఫలాన్ని తీసుకుంటారా? ఫస్ట్ పుణ్యఫలం తీసుకుంటే ఎన్నో వేల సంవత్సరాల, కోట్ల సంవత్సరాల పాటు ఆయన ఆ పుణ్యఫలాన్ని అనుభవిస్తుంటారు. మనమైతే పాపఫలం తర్వాత చూద్దాలే, ముందు పుణ్యఫలాలు ఇయ్యి అని అంటాం కదా. కానీ నృగ మహారాజు అలా అనరు. సో ఇక నృగ మహారాజు ఏం కోరుకుంటాడు, ఏ విధంగా ఆయన ఉసిరవెల్లి అయ్యారు అనేటువంటి విషయం మనం రేపు చూద్దాం.
సో ఈ రోజుకి ఇంతటితోటి ముగిద్దాం మరి. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ తొందరగా హరే కృష్ణ ప్రభు.